4 రోజులుగా రైల్వే మంత్రి గారితో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో అనేక రకాల పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొన్ని ఇండస్ట్రీస్ ఏమో గొప్పగా నడుస్తూ ఉన్నాయి, కొన్ని ఐడిపిఎల్ లాంటి హెచ్ఎంటీ లాంటి ఇండస్ట్రీస్ అంటే మూతపడ్డాయి. ఈరోజు ఇండస్ట్రీస్ మంత్రి కలుసుకొని మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉంటున్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో నడుస్తున్న వాటిని మరింత గొప్పగా నడిపే ప్రయత్నం చేయాలని, ఏ ఇండస్ట్రీస్ అయితే మూతపడ్డాయో ఆ ఇండస్ట్రీస్ జాగాలో ఆ ఇండస్ట్రీస్ దగ్గర కొత్త ఇండస్ట్రీస్ రూపకల్పన చేసి కొత్త ఇండస్ట్రీస్ నెలకొల్పి వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించే చర్య చేపట్టాలని, ఇవాళ ఇండస్ట్రీస్ మూతపడంగానే డిజిన్వెస్ట్మెంట్ కింద అమ్ముకునే ప్రయత్నం చేయొద్దని, చాలా కాస్ట్లీ భూములు కాబట్టి ఈ భూములలో ఇప్పటి అవసరానికి తగ్గట్టుగా ఇప్పటి డిమాండ్ తగ్గట్టుగా ఇండస్ట్రీస్ నెలకొల్పాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ అనేక రకాల ఇండస్ట్రీస్ నిలయం ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ కాబట్టి ఆ సాంప్రదాయాన్ని ఆ ఒరవడిని ఇవాళ మరింత గొప్ప కొనసాగించాలంటే ప్రభుత్వ పరంగా కనుక ప్రోత్సాహం ఉంటే ఇవాళ గొప్పగా ఎదిగేటువంటి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కరెంటుకు కొదవలేదు, నీళ్లకు కొదవలేదు, మ్యాన్ పవర్కి కొదవలేదు, ల్యాండ్స్ కొదవలేదు కాబట్టి ఇక్కడ అనువైన ప్రాంతం అని వారు చెప్పినప్పుడు వారు కూడా కుమారస్వామి గారు తెలంగాణ పట్ల మరీ ముఖ్యంగా హైదరాబాద్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది కాబట్టి వారు పాజిటివ్గా స్పందించడం జరిగింది. రెండవది, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి ఇక్కడ సిమెంట్ రోడ్ లేక, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక ఇవాళ అనేక చెరువులు కుంటలు దుర్గంధపూరితంగా మారిపోయింది. గుర్రపు డెక్కతో, డ్రైనేజ్ వాటర్తో ఇవాళ బోర్లు బావులు కలుషితమైపోయింది. సాయంత్రం అయిందంటే దోమలతో కంపు వాసనతో అక్కడి ప్రజానీకమంతా కూడా నివసించడానికి యోగ్యంగా లేదు. ఇవాళ మేము ఎన్నికల సందర్భంగా తిరుగుతున్నప్పుడు వారు మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏవైతున్నాయో, 1 రోడ్ల వ్యవస్థ, 2 డ్రైనేజ్ వ్యవస్థ, 3 తాగు నీళ్ల పైప్ లైన్ల వ్యవస్థ, 4 డ్రైనేజీ లింక్ కలిపే వ్యవస్థ, 5వది చెరువులలో ఈ డ్రైనేజీ వాటర్ రాకుండా, ఈ మురికి వాటర్ రాకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థను డైవర్ట్ చేసే వ్యవస్థ, ఉన్న చెరువులను నీట్గా చేసుకునే వ్యవస్థ, ఆ చెరువులని ఒక ఆహ్లాదకరమైనటువంటి మంచి సేద్యతీరే కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం, అదేవిధంగా పార్కులు ఏవైతున్నాయో ఈ పార్కులు గొప్ప నిర్మాణం చేయాలనేటువంటి వ్యవస్థ, అదేవిధంగా ఇవాళ సిటీలో అండర్ పాస్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఎక్స్ప్రెస్ వేలు కావచ్చు, ఇవన్నీ కూడా సంపూర్ణ నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఖట్టర్ గారిని కలిసి ఇవన్నీ నివేదించినప్పుడు వారు పాజిటివ్గా స్పందించారు. అదేవిధంగా రైల్వే మంత్రి గారిని కలిసినప్పుడు ఇవాళ ఇప్పటికే బొల్లారం ఆర్ఓబి ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉంది. వినాయక నగర్ మల్కాజిగిరిలో ఏడుమెట్ నుంచి మల్కాజిగిరి పోయేటువంటి దగ్గర వినాయక నగర్ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా శాంక్షన్ కూడా పెండింగ్లో ఉంది. శిలాపాలకాలు వేసినప్పటికీ కూడా అది వెక్కిరిస్తూ ఉంది. అదేవిధంగా నేరేడుమెట్లో అండర్ పాస్ కానీ, ఇవాళ వెంకటాపురం నుంచి లయోలా కాలేజీ వరకు ఉండేటువంటి అల్వాల్ ప్రాంతంలో ఒక ఆర్ఓబి కానీ, అదేవిధంగా ఇవాళ ఎంఎంటీఎస్ రైల్వే లైన్ వేసిన తర్వాత నేరేడుమెట్ ప్రాంతంలో, అల్వాల్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి అక్కడి ప్రాంత ప్రజానికానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించే విషయంలో ఇలాంటి అనేక విషయాల పట్ల కూడా వారితో చర్చించడం. వారు ఒకటే మాట చెప్పిండ్రు, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి మేము ఇవన్నీ పాస్ ఆన్ చేస్తాం, వారితో లోకల్గా ఒక మీటింగ్ పెట్టండి,
లోకల్గా మొత్తం మీరు ఫీల్డ్ విజిట్ చేయండి. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చే జిమ్మదారి మాది ఉంటుందని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గడ్కరీ గారిని కలిసినాం. ఇవాళ హైదరాబాద్లో కొంపల్లి వైపు కానీ, రేపు నిర్మాణం కాబోయేటువంటి శామరిపేట వైపు కానీ, నిర్మాణం అవుతున్నటువంటి ఉప్పల వైపు కానీ, నిర్మాణం అవుతున్న ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు కానీ, ఇవన్నిటి విషయంలో హైదరాబాద్ నగరంలో డెన్సిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో, బిజినెస్ గొప్పగా నడిచే ప్రాంతాలలో ఇవాళ మీరు అండర్ పాస్లు కట్టి, గోడలు కట్టి మట్టి నింపడం వల్ల పార్కింగ్ ప్లేస్ కానీ, లైవ్లీవుడ్ కానీ ఎక్కడ ఉపయోగం ఉండే ఆస్కారం లేదు. కాబట్టి నగరం అందం కూడా చెడిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి అని చెప్పి వారికి సూచన చేసినప్పుడు వారు ఆర్ఓబిట్ ఎక్స్ప్రెస్ హైవేలు బ్రిడ్జెస్ రూపంలో నిర్మాణం చేస్తున్నటువంటి హామీలో భాగంగానే ఇవాళ ఎల్బీ నగర్ సైడు ఇంకొక 125 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఇవాళ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేయడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నేను రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను. రాజ్నాథ్ సింగ్ గారు కలిసినప్పుడు వారు కంటోన్మెంట్లని ఎక్కడికక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ జిహెచ్ఎంసీలలో విలీనం చేసే ప్రక్రియ కోసం వారు చాలా వేగంగా పావులు కలుపుతూ ఉన్నారు. కాబట్టి మేము అనేక ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. సంతోషం, కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా హ్యాండ్ ఓవర్ చేయడం అనేది సంతోషకరమైనది. అయినప్పటికీ కూడా కంటోన్మెంట్ పరిధిలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ జీతభత్యాలు కానీ, వాళ్ళ సర్వీస్ కానీ, అదేవిధంగా వాళ్ళకు వచ్చే పెన్షన్ కానీ వాటి పట్ల దృష్టి పెట్టాలని చెప్పి మీకు కోరడం జరిగింది. అదేవిధంగా ఈ కంటోన్మెంట్ భూములలో కావచ్చు, ఎయిర్పోర్ట్స్ భూములలో కావచ్చు 100 సంవత్సరాలుగా 80 సంవత్సరాలుగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రైట్స్ కల్పించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రజలకు ఇబ్బంది కలగని పద్ధతిలో మన నిర్ణయం ఉండాలని చెప్పి రెండో సూచన జరిగింది. కొన్ని బంగ్లాలు ఆనాడు బ్రిటిషర్స్ కాలం నుంచి వెళ్ళి లీజుకి ఇచ్చింది. 99 సంవత్సరాల లీజు, 50 సంవత్సరాల లీజు ఈ లీజుకి ఇచ్చింది. అలాంటి ప్రభుత్వపరమైన భూములు కానీ, ఆస్తులు కానీ వాటికి పూర్తిగా సేఫ్ గార్డ్స్ ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరో అమ్ముకునే పద్ధతి కాకుండా దానికి సేఫ్ గార్డ్ చేసేటువంటి విధానం ఎట్లా ఉండాలని చెప్పి వాటి మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ కంటోన్మెంట్ ఏరియాలో కరోనా సందర్భంలో శానిటైజర్ వర్కర్స్ పెద్ద మొత్తంలో చనిపోవడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఇవాళ ఎవరైతే పనిచేసినో శానిటైజర్ వర్కర్స్ కావచ్చు, ఇవాళ మురికిలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా 125 పోస్టులు ఇప్పటికీ నిండకుండా చనిపోయిన వాళ్ళ ప్లేస్లో కంపాషనెట్ అపాయింట్మెంట్ జరగలేదు. కాబట్టి వాళ్లకు ఒకటే విడతగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కంటోన్మెంట్ పరిధిలో ప్రజలు ఉంటున్నటువంటి అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటి పట్ల సమగ్రంగా అవగాహన చేసుకొని వాటికి విఘాతం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరినప్పుడు వారన్నారు, మీరు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు ప్రజలతో సంపూర్ణంగా ఇంటరాక్ట్ అవుతాం, మీతో పూర్తిగా చర్చించిన తర్వాత నేను తీసుకుని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కూడా కూలంగా చెప్పడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, గడ్కరీ గారు కావచ్చు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఖట్టర్ గారు కావచ్చు, అదేవిధంగా రైల్వే మినిస్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మల్కాజిగిరి పార్లమెంటుని ఇవాళ అన్ని రకాలు అభివృద్ధి చేయడానికి, అన్ని సమస్యల పరిష్కారానికి మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. గతంలో నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం, గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినాం, గతంలో పార్టీ ఫ్లోరిడ్గా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి సమస్యలు ప్రజలకు ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలో అవన్నీ కూడా తెలిసిన వాడిగా డెఫినెట్గా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఒక కొత్త నూతన అధ్యాయాన్ని, ఒక కొత్త ఒరవడిని సృష్టించే దాంట్లో ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా అన్ని రకాల సంపూర్ణ సహకారం అందుతుందని చెప్పే నమ్మకంతో ఇవాళ ఇవన్నిటి కోసం కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సార్, ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం, సీట్ల శాతం పెంచుకుంటున్నారు. మరి రానున్న భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రాజకీయాలని మాట్లాడతాం. రేపటి కాలంలో మీకు తెలుసు, గతంలోనే 2023లోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి. సరే, రకరకాల కారణాల వల్ల రాలేకపోతున్నారు. కానీ దాని తరువాత జరిగిన ఎన్నికల్లో ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికల్లో 14 నుంచి 15% ఓటు సాధించుకున్నాం. ఈ 6 నెలల కాలంలోనే 14-15% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఇలా 36% పెరిగింది, 35-30%. మొత్తం దేశంలో అత్యధికంగా ఓటు షేర్ సాధించుకున్నది ఈ మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో 29 రాష్ట్రాల్లో, కేంద్ర ప్రాంతాల్లో ఎక్కడ రానంత
గొప్ప ఓటు షేరింగ్ ఈసారి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇది దేనికి సంకేతం అంటే రేపటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, లేదా రేపు ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఎట్లా కొట్టాడినామో రేపు మున్సిపాలిటీ ఎన్నికలు అట్లే కొట్టాడతాం, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అట్లే కొట్టాడతాం, లోకల్ బాడీ ఎన్నికలు కూడా అట్లే కొట్టాడతాం గ్రామాల్లో. కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం భాజపా ఇవాళ సంపూర్ణంగా బీజేపీ ప్రభుత్వం. సార్, ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఇంకో పార్టీలో చేరడం ఏ విధంగా చూస్తారు? అంటే పొజిషన్లో లేని వాళ్ళు చేయడం ఒక అంశం, కానీ యాంటీ డిఫెక్షన్ లా ఉండిన తర్వాత రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోకసభ సభ్యులు కావచ్చు, ఇవాళ లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా ఉండగా దాన్ని గుట్టదాఖలు చేస్తూ, దాన్ని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ ఈ భాజపా కండ కప్పుకునే పద్ధతి మంచిది కాదు. కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసింది ఇదే పని, కానీ వారు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2/3 ఎమ్మెల్యేలు చేతికొచ్చేంత వరకు బయటికి తెలియలేదు. లోపల మాట్లాడుకున్నాడు, మాట ముచ్చట అయిపోయింది, కానీ వాళ్ళు ఎవరు జైలు కాలేదు. కానీ 12 మంది సంపూర్ణ వచ్చినట్టు చేయలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో 26 మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా అట్రాక్ట్ కాదు. కానీ ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేని కనుగప్పి ఇప్పటికే 5 మందిలో 6 మంది తీసుకున్నారు. అంటే బరిదగించిన పని అన్నట్టు. చట్టం ఏం చేస్తుంది? స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు, మా స్పీకర్ ఉండగా మీ సభ్యత్వాలు పోవాలని మాట చెప్తున్నారు. ఇది మంచిది కాదు. డెఫినెట్గా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది. ఈ బరిదగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపడితే చట్టం తప్పకుండా దాన్ని పని